నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి సుమారు 1.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి 600 కోట్ల రూపాయలతో బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికి తొలి విడతగా 100 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. గొట్టా బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమాలన్నీ ప్రారంభించారు. మొదటి ఫేజ్లో 100 కోట్లు శాంక్షన్ చేశారు. టెండర్లు కూడా అయ్యాయి. ఆర్డీఓ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఊరు స్వామిపేట 60 ఏళ్ళు అయిన ఈ ఊరు వదలలేదు. ఈ ఊరు కూడా ఒక ట్యాంకు నుంచి నీరు నుంచి ప్రతి ఇంటికి కుళాయి ఇస్తాం. ఈ నీరు కూడా మీ ఊర్లోనే కుళాయి బోరు వేస్తే నీరు వేసం వచ్చేసరికి ఎండిపోతుంది. అందుకే ఇక నా ప్రాబ్లం లేదు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ నీరు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. మొదటి ఫేజ్లో 100 కోట్లు ఇచ్చారు. పనులు ప్రారంభమవుతాయి, 6-7 మాసాల్లో పూర్తవుతాయి. రెండో ఫేజ్లో 600 కోట్లు, ఎందుకంటే హిరమండలం నుంచి నీరు తేవాలి కాబట్టి అది కూడా మంజూరైంది. రేపు 2-3 సంవత్సరాల్లో రేపు నేను ఎన్నికలకు మీకు ఓటు అడగడానికి వస్తే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పాను. అన్ని గ్రామాలకి 420 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలకి చిన్న ఊరైనా 5 ఇళ్ళున్నా 10 ఇళ్ళున్నా ఒక ట్యాంకు, ఆ ఊరికి నీరు, ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం తీసుకొని అది కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మూడవది, అన్నీ చేయగలుగుతున్నాం. నేను చేయలేదంటూ ఏం లేదు, అన్నీ చేయగలుగుతున్నాం. ఇంకా ఉంది సమస్య ఏదంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చాలా మంది చదువుకుంటున్నారు. తెల్లవారి ఆఫీసులో కూర్చుంటే 100 మంది వస్తే 60-70 మంది ఉద్యోగాలు అడుగుతున్నారు. ఈ సమస్య కూడా పరిష్కరించాలని నేను రామ్మోహన్ నాయుడు కలిసి తీవ్రంగా కృషి చేస్తున్నాం. చాలా మంది మన ప్రాంతానికి పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. మన మూలపేట పోర్టు కూడా శరవేగంతో పనులు జరుగుతున్నాయి. రేపు ఏప్రిల్కి మొదటి షిప్ ఇక్కడ తీసుకొస్తాం. ఇప్పటికే చాలా పెద్ద కంపెనీలు ఆర్డీఓ గారికి వచ్చి మాకు 200 ఎకరాల భూమి కావాలి, మీరు ఎంత పెట్టుబడి పెడతామని అడుగుతున్నారు. అది కానీ వస్తే చాలా మందికి ఆరోగ్యం బాగోలేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక అంబులెన్స్ రావాలన్నా చాలా ఇబ్బంది. అదే బ్రహ్మాండమైన రోడ్డు ఉంటే ఎవరైనా వస్తారు. ఏ సమయంలోనైనా మీరు వెళ్ళి మీ అవసరాలు తీర్చుకోవచ్చు. అందుకే ఈ 5 సంవత్సరాల్లో టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి భూతద్దంతో ఎదిగిన మట్టి రోడ్డు ఉండకూడదు, సిమెంట్ రోడ్డు ఉండాలనేది ఒక కంకణం కట్టుకున్నాం. గ్రామం నుంచి మెయిన్ రోడ్డుకి తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేయాలి. మెయిన్ రోడ్ నుంచి మండలానికి డబుల్ రోడ్డు వేయాలి. 5 సంవత్సరాల్లో రాజకీయాలకు అతీతంగా ఈ రోడ్లు వేశారని, లేకపోతే వీళ్ళు నాకు గౌరవించలేదని, వీళ్ళు నేను వెళ్తే పలకరించలేదని పెట్టుకోకుండా మొత్తం నియోజకవర్గం అంతా చేయాలని ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను. దానికి ముందడుగు వేసాం. చాలా వరకు పనులు చేస్తున్నాం. ఈ మధ్యన మనకు పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి రోడ్లన్నీ శాంక్షన్ అవుతున్నాయి. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ఒక 2000 కోట్లు బ్యాంక్ అప్పు తీసుకున్నారు. ఏవైతే రూరల్ రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ మళ్ళీ తార్ రోడ్లు వేయాలి.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో షేక్ షాహిదా ఇంట్లో చోరీ జరిగింది. వారం రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన ఆమె తిరిగి వచ్చి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 42,000 రూపాయల నగదు, 1.5 గ్రాముల బంగారు ఉంగరాన్ని దొంగిలించారు. ఈ ఘటనపై సీఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. దొంగతనం దృశ్యాలు సీసీ ఫుటేజ్లో నమోదయ్యాయి. నెల్లూరులోని వేదగిరి నరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి కోసం 8.74 కోట్ల నిధులు మంజూరైనట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నరసింహకొండలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిధులతో చేపట్టే పనులను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని చెప్పారు. వేదగిరి నరసింహస్వామికి 1176 ఎకరాల భూములున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. అటువైపు అమ్మవారు, ఇటువైపు స్వామివారు ఇద్దరు కలిసి వాళ్ళని జీవిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత మొదటిసారి ఈ ఆలయంలోకి స్వామివారి కరుణా కటాక్షాలు పొందడానికి, ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రజలందరితో కలిసి రావడం జరిగింది. ఇవాళ గిరిధర్ రెడ్డి గారు, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఆలయ చైర్మన్ గారు, అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు, నెల్లూరు ఆర్డీఓ గారు, రంగమయూర్ రెడ్డి గారు, పెద్దలందరితో ఈరోజు ఈ సమీక్ష చేసుకుంటున్నాం. మీ అందరికీ 1-2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం. గడిచిన 6 మాసాలుగా శ్రీధర్ రెడ్డి గారు, వారి తరఫున గిరిధర్ రెడ్డి గారు వేదగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయాన్ని, దీనికి అవసరమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయాలి, నిధులు కావాలి, మీరు దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేయండి అని చెప్పి విజయవాడలో, అమరావతిలో అధికారికంగా ఆఫీసులో కానీ, లేకుంటే నెల్లూరుకు వచ్చినప్పుడు కానీ వారు కలవడం, అడగడం అనేటువంటిది జరిగింది. అలాగే శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లేఖ కూడా సమర్పించడం జరిగింది. వీటన్నిటినీ చూసిన తర్వాత దేవాదాయ శాఖ అధికారులు అందరూ, ఇంజనీరింగ్ అధికారులను కూడా పంపించాం. అందరూ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఈ ఆలయానికి అవసరమైనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి అంచనాలు తయారు చేసుకున్నాం. దాదాపు 7 కార్యక్రమాలు చేయాలి. 7 కార్యక్రమాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ప్రసన్న లక్ష్మీ అమ్మవారి సమేత గోవిందరాజు స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి 2,40,00,000 రూపాయలు అవసరం ఉంటుందని చెప్పి అంచనాలు వేశారు. ఆలయ ప్రాంగణంలో ధ్యాన మందిర నిర్మాణం 1,35,00,000 రూపాయలు అవసరం ఉంటుందని చెప్పి అంచనాలు వేశారు. ఆలయ ప్రాంగణంలోని పురాణ కాలక్షేప మండప నిర్మాణానికి 1 కోటి రూపాయలు అవసరం ఉంటుందని చెప్పి, అలాగే వాహన పార్కింగ్ నిర్మాణానికి 57 లక్షల రూపాయలు, ఆలయ ప్రాంగణంలోని కోనేరు దగ్గర అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు, స్నానపు గదులు, వచ్చేటువంటి పోయేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో 36 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడానికి, 7 కోనేరుల దగ్గర మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణానికి మరొక 36 లక్షల రూపాయలు, ఆలయ ప్రాంగణంలో అన్నదాన భవన నిర్మాణానికి 2,70,00,000 రూపాయలు, మొత్తం మీద 8,74,00,000 రూపాయలు కావాలని ప్రతిపాదించడం జరిగింది. చాలా దీని మీద విశ్లేషించుకున్నాం. మా సీనియర్ అధికారులు, అడిషనల్ కమిషనర్, అలాగే కమిషనర్ ఎండోమెంట్స్, చీఫ్ ఇంజనీర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమీక్షించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని
రథసప్తమికి భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం అరసవల్లి దేవస్థానంలో నిర్వహించనున్న రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 7 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని భావించామని, అయితే అనివార్య కారణాల వల్ల 3 రోజుల పాటు ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆర్డీఓ సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, ఆలయ ఈవో కెఎన్.వి.డి.వి. ప్రసాద్, ఉత్సవాల స్పెషల్ అధికారి శోభారాణి తదితరులు ఆలయం లోపల వెలుపల చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. జగత్తుకి వెలుగునిచ్చేటటువంటి అదే ఇది తగలకు నయానికి ఎవరు ఏకైక దేవాలయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ప్రభుత్వ పండుగ రథసప్తమి. ఈ రథసప్తమి పండుగని రాష్ట్ర పండుగగా గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీవో ఇచ్చి 3 రోజులు ఉత్సవాలు చేయమన్నారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా 7 రోజులు చేయమని జారీ చేయడం జరిగింది. అయితే కొన్ని అవాంఛనీయ ఘటనల సందర్భంగా దీన్ని 3 రోజులు ఈ సంవత్సరం ప్రస్తుతానికి చేయడం జరుగుతుంది. ఈ రథసప్తమి ఆదివారం కనుక పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 2 లక్షల మంది ఈ సంవత్సరం దర్శనాలు చేసుకోవచ్చిన ఉద్దేశంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎండోమెంట్కి సంబంధించి టెంపుల్ అంతా కూడా అలంకరణ చేయడం, టెంపుల్ ప్రాంగణం అలంకరణ చేయడం, చుట్టుపక్కల మొత్తం విద్యుతీకరణ అలంకరణ దీపాలతో అలంకరణ చేయడం జరిగింది. అన్ని వీధుల్లో కూడా విద్యుత్ అలంకరణ చేయడం జరిగింది. దాదాపు 2650 మంది పోలీసులతో తగలకంటుంటే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆలయం లోపల కూడా పిల్లల కోసం 1000 లీటర్ల పాలు కూడా సప్లై చేయడానికి ఏర్పాటు చేశాం. 30,000 వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచిత దర్శనం గత సంవత్సరం ముందు 4.5 గంటలు పట్టేది. గత సంవత్సరం దాన్ని గంటన్నర నుండి 45 నిమిషాలకు తీసుకురావడం జరిగింది. ఈసారి దాన్ని అరగంటలో ఈ ఉచిత దర్శనాలు చేయడమే ముఖ్య ఉద్దేశంగా మేము ఈ సంవత్సరం ఏర్పాట్లు చేశాం. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చెయ్యాలని భార్య భావించింది. దీనికి ప్రియుడి సాయం కోరింది. ప్రియుడు తన దగ్గర బంధువుతో కలిసి హత్య చేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూసి చివరికి పోలీసులకు చిక్కారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన దేగల చిన్న కొండంబలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడున్నారు. 2024వ సంవత్సరంలో భార్యాభర్తలు తెనాలిలో కూలి పనికి వెళ్లారు. ఇక్కడ తాపీ మేస్త్రి గణేష్తో కొండమ్మకి పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొండమ్మ భర్తకు విషయం తెలియడంతో తన భార్యను తీసుకుని స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు. అయినప్పటికీ కొండమ్మ తరచూ గణేష్తోనే ఫోన్లో మాట్లాడుతుండేది. ఈ విషయంపై ప్రతిరోజూ భార్యాభర్తలిద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. కొండమ్మ తనకు విడాకులిచ్చేయాలని అడగడంతో విడాకులకు చిన్న నిరాకరించాడు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను తొలగించుకోవాలని విషయాన్ని ప్రియుడు గణేష్ వద్ద కొండమ్మ చెప్పింది. అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి సబ్ డివిజన్ లిమిట్స్లో చీడికాడ పోలీస్ స్టేషన్, కోటపాడ సర్కిల్ చీడికాడ పోలీస్ స్టేషన్లో ఇనీషియల్గా 304A సెల్ఫ్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేశాము ఒక క్రైమ్. కానీ సబ్సిక్వెంట్ ఎస్ఐ గారు క్రైమ్ సీన్కి వెళ్ళి ఆన్ ఐడెంటిఫైయింగ్ ద డెడ్ బాడీ ఆయనకి సస్పీషియస్గా అనిపించి పిఎంఈ రిపోర్ట్ ద్వారా మేము ఈ కేసుని మర్డర్కి ఆల్టర్ చేయడం జరిగింది. దీంట్లో తెలిసింది ఏంటి అంటే గోయింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే ఉందో A1 కొండమ్మ, ఆమె అండ్ ఆమె ఈ తెనాలికి ఈ కూలి పనులకు వెళ్ళినప్పుడు A2 ఎవరైతే ఉన్నాడో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఒక ఇల్లిసిట్ రిలేషన్ కింద కన్వర్ట్ అయ్యి సబ్సిక్వెంట్గా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ హస్బెండ్ని చంపటానికనేసి అనుకున్నారు. దీంట్లో భాగంగానే ఎవరైతే A2 ఉన్నాడో A3ని తీసుకుని శివకుమార్ని తీసుకుని ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్కి వచ్చి భోగి రోజున ఈవిడితో కలిసి వెళ్ళి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ తల తీసుకెళ్లి తాడి చెట్టుకు కొట్టి తాడుతో మెడ బిగించి చంపటం జరిగింది.
తద్వారా అతను చనిపోయాడు. సబ్సిక్వెంట్‌గా వీళ్ళిద్దరూ తెనాలి వెళ్ళిపోయారు. ఈ లేడీ ఇంటికొచ్చేసి ఈ హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తద్వారా విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా వెళ్లి సెర్చ్ చేస్తే ఈయన బై యాక్సిడెంట్ చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేసింది. కానీ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఇది ప్యూర్‌లీ మర్డర్ కింద మేము సస్పెక్ట్ చేసి ఈ A1, A2, A3ని మేము పట్టుకోవటం జరిగింది. తిరుపతిలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుంచి తుడా కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, బాలాజీ బైక్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో వాహనదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అధికారులు, వాహనదారులు రోడ్డు భద్రతా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీ లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వల్ప అనారోగ్యం వల్లే ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక తిరిగి జైలుకు తరలించనున్నారు. విశాఖ వేదికగా వచ్చే నెల 15 నుంచి 20 వరకు జరగనున్న IFR 2026 మిలాన్ విలేజ్ కార్యక్రమాలను, రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ MN హరేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఏర్పాట్లపై జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు, పోలీస్, రక్షణ శాఖ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనను అత్యంత భద్రతతో, ప్రోటోకాల్కు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సాంస్కృతిక, జానపద, సాంప్రదాయ నృత్య బృందాల ప్రదర్శనలు, మార్చింగ్ కంటింజెంట్ నిర్వహణలో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలన్నారు. మిలాన్ విలేజ్, క్రూయిజ్ టెర్మినల్ ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ చెత్త సేకరణ, శుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. IFR మిలాన్ కార్యక్రమాలు జరిగే సమయంలో సముద్రంలో ప్రైవేట్ బోట్ల రాకపోకలు, చేపలు వేట వంటి కార్యక్రమాలపై పర్యవేక్షణ ఉండాలన్నారు. విశాఖ పెందుర్తి జంక్షన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డు వెడల్పు పనుల్లో AYSR విగ్రహాన్ని తొలగించారని మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు మండిపడ్డారు. బుధవారం పెందుర్తి జంక్షన్లో ఏవైసీపీ నాయకులతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో పెందుర్తి జంక్షన్లో ఉన్న NTR విగ్రహాన్ని మేము ముట్టుకోలేదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పి AYSR విగ్రహాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇక్కడికి వచ్చి దీనికి సమాధానం ఎవరు చెప్తారని చెప్పే వరకు ఇక్కడ నుంచి లేచే పని లేదు. ఇవాళ రోడ్ బ్లాక్ చేసి అందరం కూడా ఇక్కడ మేము నిరసన కూర్చున్నాం. మీకు జోనల్ ఈ జోన్ తరఫున ఎవరొచ్చి మాకు సమాధానం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆ రకంగా తీసి ఒక మహానాయకుడి విగ్రహం మీరు అక్కడ కాలంలో పడేశారంటే ఏంటి పరిస్థితి? ఇది ఎవరు సమాధానం చెప్తారు? మాకు సమాధానం చెప్పే వరకు ఎవరు తీయమన్నారు? ఎందుకు తీయాల్సి వచ్చింది? మాకు ముందుగా నోటీస్ ఇచ్చారా? ఒక మహానాయకుడు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఒక మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తీస్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఏ ఒక్కరికైనా మీరు నోటీస్ ఇచ్చారా? ఏమి ఇవ్వకుండా ఈ రోజు ఇష్టానుసారంగా తీసి కాలంలో పడేసిన పరిస్థితి ఉంటే ఈ రోజు ఎవరు సమాధానం చెప్తారు? దీనికి మీరు సమాధానం చెప్పే వరకు కూడా మేము మీకు పెందుకు పరిస్థితి ఉండదు. ఎవరు వస్తారో సమాధానం చెప్పండి. అనకాపల్లి జిల్లా నూతన సంయుక్త కలెక్టర్గా సి. విష్ణుచరణ్ కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇన్ఛార్జ్ కలెక్టర్గానూ బాధ్యతలు చేపట్టారు. శివ్ నారాయణ్ శర్మ నుంచి అధికారికంగా బాధ్యతలు అందుకున్న విష్ణుచరణ్కు DRO A. మలోలా, కలెక్టరేట్ అధికారులు పూల మొక్కలు అందించి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరులో పోలీసులు కొత్తగా ప్రవేశపెట్టిన గగనస్థల డ్రోన్ నిఘా తొలి రోజే సత్ఫలితాన్నిచ్చింది. రాత్రి డ్రోన్లతో పర్యవేక్షిస్తుండగా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో గంజాయి, మత్తుపానీయాలు సేవిస్తున్న ఇద్దరిని పోలీసులు గుర్తించారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో లాయిడ్ గ్రూప్ విద్యారంగంలో అడుగుపెట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ధనిక్ భారత్ అకాడమీ పేరుతో ఇంటర్మీడియట్తో పాటు IIT JEE, నీట్ ఫౌండేషన్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్ విలేకరుల సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్ బాలలత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం ర్యాంకులు కాకుండా కాన్సెప్ట్ ఆధారిత స్ట్రెస్ ఫ్రీ విద్యను అందించడమే అకాడమీ లక్ష్యమని వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే కోర్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. భవిష్యత్ ఉద్యోగ అవసరాల దృష్ట్యా మన ఉద్యోగ అవసరాలు మాత్రమే కాబట్టి కేవలం మెడిసిన్, ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా దాని మించి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్, 2 సంవత్సరాల పాటు చిన్న క్లాస్ రూమ్స్, 30-40 మంది పిల్లల క్లాస్ రూమ్స్, మినిమం క్లాస్ రూమ్ స్ట్రెంత్, మాక్సిమం ఫోకస్. క్లాస్ రూమ్ స్ట్రెంత్ తక్కువతో మాక్సిమం ఫోకస్ తో
లేయర్డ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. దానిలో ప్రత్యేకంగా ఫ్యాకల్టీ ఉంటారు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. పిల్లల్ని పేరెంట్స్ ఎలా హ్యాండ్ హోల్డ్ చేస్తారో అదే విధంగా హ్యాండ్ హోల్డ్ చేస్తూ వాళ్ళని స్మార్ట్ లెర్నింగ్ తీసుకొస్తూ 2030 కల్లా కూడా ధనిక భారత్ విద్యా సంస్థలో చదువుకున్న అభ్యర్థులందరూ ఎవరైతే ఇంజనీరింగ్ మెడిసిన్కి వెళ్తారో వాళ్ళ తర్వాత నెక్స్ట్ లెవెల్లో కూడా ధనిక భారత్ లాంచ్ ప్యాడ్ ద్వారా వాళ్ళకి ఆంటర్ప్రినర్షిప్ నేర్పించడం, వాళ్ళు పూర్తిగా లైఫ్ లో సెటిల్ అయ్యేంత వరకు కూడా వాళ్ళతో ధనిక భారత్ విద్యా సంస్థలు ఉంటాయి. ఈ విద్యా సంస్థలు వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ఎక్స్పాండ్ అవుతాయి. స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా అండ్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ కూడా ఈ సంవత్సరం మాత్రం ధనిక భారత్ ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ స్టార్ట్ చేయబోతోంది. ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారి అధ్యక్షతన జిల్లా స్థాయి సంస్థాగత కమిటీల నిర్మాణ విస్తృత సమావేశం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ఏలూరు జిల్లా స్థాయి పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ విస్తృత సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ, పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులు, టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంపై, పార్టీ కమిటీల నియామకంపై దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన బలంగా పోరాడతాం, అక్రమ కేసులకు భయపడేది లేదు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మాకు 2009 నుంచి అప్పుడు గైగలూరు కృష్ణా జిల్లాలో ఉండేది. 2009 నుంచి శ్రేయోభిలాషి సుపరిచితులైన డిఎన్ఆర్ గారికి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జీలకు, ఏలూరు జిల్లా పార్టీ కార్యవర్గానికి, మండల పార్టీ ప్రెసిడెంట్లకు, వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. డిఎన్ఆర్ గారు ఏలూరు జిల్లాని జాగ్రత్తగా చూడండి, ఆ క్వశ్చనా ఈ క్వశ్చనా కాదు, మేము మధ్యలో ఉన్నాం, బాగా చూడండి అని చెప్తున్నాను. ఈ కమిటీలకు, ఈ ఏలూరు జిల్లాలకు, ఈ కమిటీలకు, ఈ 7 ఇన్ఛార్జీలకు ఒక అవినాభావ సంబంధం ఉంది, ఒక రిలేషన్ ఉంది. ఏంటి అంటే, ఒకసారి ఆ చివరి నుంచి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.